ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరుతో అగ్రవర్ణాలు ఈరోజు అప్పనంగా మన దగ్గర 10% తీసుకొని పోతున్నాం. వాళ్ళు రాష్ట్రంలో ఉన్నది 5% లేరు కానీ 10% అనుభవిస్తూ ఈరోజు బీసీ బిడ్డలు కడుపు కొడుతున్నాం. మనం గత సంవత్సరం క్రితం జరిగిన అన్ని ఉద్యోగాల్లో చూసినాం. బీసీల కన్నా తక్కువ మార్కులు వచ్చిన అగ్రవర్ణ బిడ్డలు ఈరోజు కానిస్టేబుల్గా చాలామంది ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. అంటే ఇటువంటి ఈడబ్ల్యూఎస్ గురించి ఏ ఒక్క అగ్రవర్ణ నాయకుడు కానీ మిగతా వాళ్ళు కానీ మాకు ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలని ఒక ధర్నా కానీ ఒక వినతి పత్రం కానీ చేసిన పాపాన పోలేదు. అయినా వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించలే. ఎందుకంటే ఉన్నవి అగ్రవర్ణ ప్రభుత్వాలు కాబట్టి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రిజర్వేషన్లో మా వాటంతో మాకు ఇవ్వమని చెప్తే అడిగిన వారికి ఈరోజు 10% అప్పనంగా అప్పచెప్పి ఈరోజు బీసీ బిడ్డల కడుపు కొడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా బీసీలకు మీరు ఏదైతే రిజర్వేషన్ కల్పించాలో అప్పుడే మీకు మీ బీసీల నుంచి మీకు మద్దతు ఉంటుంది. లేని పక్షంలో తీవ్రమైన వ్యతిరేకతను కూడగట్టుకోవచ్చు అని ఈ సందర్భంగా చెప్తున్నాం.